బాధపడేదానండి. మస్కట్ వెళ్ళాను. మస్కట్‌లో కూడా ఒంట్లో బాగోక 24 గంటలు పేగు ఇన్ఫెక్షన్ అయ్యి, ఆ నొప్పి ద్వారా వల్లనే వచ్చేసానండి. వచ్చిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికెళ్తే ఆపరేషన్ పడుద్ది. వెంటనే ఆపరేషన్ చేయాలి. నీకు మందులతో కూడా నయమవ్వదన్నారు. అయితే తండ్రి నా పరిస్థితి అయితే అసలు ఏం బాలేదు. ఇప్పుడు నాకు ఆపరేషన్ చేయించుకునే సిచ్యువేషన్ కూడా లేదు. నా చేతిలో ఒక్క రూపాయి లేదు. నేను కష్టపడితే గానీ నాకు ఎదరికెళ్ళదు. నీవే నాకు ఏదో ఒక దారి చూపించాలి తండ్రి అని వెళ్తూ హాస్పిటల్‌కి వెళ్ళడానికి కూడా జడిసేదాన్ని. ఆర్ఎంపీ డాక్టర్ గారితో 2, 3 ఇంజెక్షన్లు చేయించుకుని అలాగే 2 నెలలు గడిపేదాన్ని. అలా నొప్పి ఎక్కువవుతుందని అందరూ తిడుతుంటే బలవంతంగా గవర్నమెంట్ హాస్పిటల్‌లో మేడం ప్రైవేట్‌గా చూస్తుంది. ఆవిడ దగ్గరికే గవర్నమెంట్ హాస్పిటల్‌లోకి వెళ్ళి స్కానింగ్ అయ్యి బయటికి రాయించుకుని చూపించుకున్నానండి. చూపించుకున్న తర్వాత తే వెళ్ళేటప్పుడు తైలం నోట్లో వేసుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళాను. తండ్రి నేను వెళ్తున్నాను. నీవే నాకు మంచి రిపోర్ట్లు ఇచ్చి నీ సన్నిధిలో గొప్ప సాక్షిగా నన్ను నిలబెట్టు తండ్రి అని ప్రార్థన చేసుకుని వెళ్ళాను. అట్టి గొప్ప కార్యం దేవుడు చేశారండి. అయితే అప్పటి వరకు ఆపరేషన్ పడుద్ది, ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాలి నువ్వు అన్న డాక్టరే, నీకు ఆపరేషన్ ఏమీ పడదమ్మా, 3 నెలలు మందులు వాడితే మొత్తం తగ్గిపోద్ది, మందులతో సరిపోద్ది అనేసి స్కానింగ్ రిపోర్ట్లు అన్నీ నార్మల్, బ్లడ్ మొత్తం అన్నీ నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయండి. అందుని బట్టి దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. చిన్న సాక్షి దేవుడికి.